అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. వెళ్తున్న హర్ష కాళ్ళ మీద అమాంతం పడిపోయి, నన్ను క్షమించు, నా కూతురికి నన్ను దూరం చేయకు, తనని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను అంటున్న ఆమె మాటలు అతని మనసుని చీల్చుతుంటే కఠినంగా పట్టుకున్న ఆమె చేతులని కాలితో విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అయినా వెనకడుగు వేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని వెనక నుండి గట్టిగా హత్తుకుంది. ఆమె స్పర్శ తగలగానే ముందుకు పడ్డ అడుగులు అక్కడే ఆగిపోయి ఆమెతో కలిసిన క్షణాలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే ఈ లోకాన్ని మరిచాడు. ఈ స్పర్శ కొన్ని సంవత్సరాలు దూరమైంది. ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ ఆమె స్పర్శ కోసం తప్పించాడు. కానీ అంత ప్రేమించిన అతన్ని కాదనుకొని వెళ్ళిపోయిందని అతని మనసు ఎన్నోసార్లు మొక్కలైపోయింది. ఇప్పుడు కూడా ఆమె స్పర్శకి, ఆమె ప్రజెన్స్కి, ఆమె మాటలకి, ఆమె చేష్టలకి, ఆమె ఊపిరికి, ఆమె గుండె చప్పుడుకి బానిసయ్యి ఆమె మాయలో మునిగిపోయాడు. కొలిమిలా మండుతున్న ఎంత పెద్ద అగ్ని జ్వాల అయినా సరే ఒక చిన్ని నీటి బిందువుకి ఆ జ్వాల చల్లారిపోవాల్సిందే. ఇక అతని కోపాగ్నిపై మంచులాంటి స్పర్శ తగలగానే మైమరిచిపోయాడు. అతనితో ఉన్న జ్ఞాపకాలు అతని స్పర్శలో ఆమెకు కళ్ళ ముందు మెదులుతుంటే గుండె మెలిపెట్టినట్లు అనిపించింది అంజలికి. అతని గుండెలపై ఎంతో భరోసా, ఎంతో ధైర్యంగా ఉందో ఇప్పుడు ఆ భరోసా కరువైంది, ఆ ధైర్యం పోయింది. అలా ఎంతసేపున్నారో తెలీదు, కానీ ముందుగా హర్ష తేరుకొని అంజలి చేతులని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంజలి ఏడుస్తూ అక్కడే ఫ్లోర్ మీద కూలబడిపోయింది. కఠినమైన అతని మనసుకు గుండె పగిలిపోతుంటే అతన్ని ఎంత బాధ పెట్టానో ఆ క్షణం ఆమెకు అర్థమవుతుంటే తన పరిస్థితి ఆమె కళ్ళ ముందు కదలాడింది. డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది అంజలికి. హర్ష మెలకువతో ఉండడంతో అలాగే కళ్ళు మూసుకొని ఆలోచనలోనే ఉండిపోయింది. ఎలా ఇక్కడి నుండి బయటపడాలి అని. అలా తెల్లవారుజామున హర్ష నిద్రలోకి జారుకున్నాడు. ఆయన పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి గమ్యం తెలియని దారివైపు నడక సాగించింది. ఎక్కడికెళ్లాలో తెలియక అనాథ ఆశ్రమంలో తలదాచుకుంది. పిల్లలకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి చిన్నగా చదువు చెబుతూ అక్కడే కాలం గడిపేసింది. ఇక్కడ హర్ష రూమ్కి వచ్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలాగే చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అతని గుండెల్లో అగ్నిపర్వతం పేలుతున్నా ఎంత కంట్రోల్ చేసుకుందామని ప్రయత్నించినా అతని వల్ల అవ్వట్లేదు. కాసేపటికి అతని కాళ్ళ దగ్గర ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసిన అతనికి చిట్టి చేతులు అతని కాళ్ళని పట్టుకొని మూతి ముద్దుగా పెట్టి పింక్ కలర్ మిక్కీ మౌస్ చిన్న ఫ్రాక్, 2 పిలక జుట్లకి వైట్ హెయిర్ బ్యాండ్, చిన్న చిన్న కళ్ళకి నల్లటి కాటుక, గుండ్రటి ముక్కు, పాలుగారే బుగ్గలు, చిట్టి పెదాలు. పాపని చూస్తుంటే అచ్చం అంజలిని చూస్తున్నట్లే అనిపిస్తోంది హర్షకి. అప్పటి వరకు ఉప్పొంగిన లావా కూతుర్ని చూడగానే చప్పున చల్లారిపోతుంటే ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద కిస్ చేస్తూ వాట్ హ్యాపెన్ బేటా అన్నాడు చాలా స్వీట్గా. వేల్ డిడ్ యూ గో? ఐ వాజ్ వెరీ స్కార్డ్ అంటూ హర్ష మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెబుతుంటే ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను బేటా, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ అంటూ చెవులు పట్టుకొని తలపై ముద్దిచ్చి ఆమె తలని గుండెలకి అదుముకున్నాడు. నాకు మమ్మీ కావాలి డాడీ, నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళు అని బాధగా చెప్పింది. హరి సమాధానం చెప్పలేదు హర్ష. చెప్పు డాడీ, మమ్మీ ఎప్పుడు వస్తుంది, నాకు చూడాలనుంది మమ్మీని అంటుంటే వస్తుంది బేటా, తొందరలోనే వస్తుంది. మనం హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం కదా, మనల్ని పట్టుకోవడానికి కాస్త టైం పడుతుందిగా అన్నాడు. అవును డాడీ, మనం మమ్మాని చాలా భయపెట్టించాలి అని నవ్వుతూ ఎగ్జైటింగ్గా చెబుతుంటే హర్ష ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. సరే కానీ మన ఇల్లు ఎలా ఉంది బేటా? చాలా బాగుంది డాడీ, టాయ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, నేను వెళ్ళి టాయ్స్తో ఆడుకుంటాను అని టాయ్స్ గుర్తు రావడంతో అక్కడి నుండి రూమ్కి పరిగెత్తింది. అలా బుట్ట బొమ్మల చెంగు చెంగుమంటూ పరిగెడుతున్న పాపను చూసి హర్ష చూపులు ఆమె మీదే నిలిచిపోతే ఎదురుగా ఇంకో రూపం కనబడగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఇద్దరి మధ్య డోర్ క్లోజ్ అవడంతో అతని పెదవులపై సైడ్ స్మైల్ వచ్చి చేరింది. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళను, నువ్వు పాప లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను
అవును. నా పాప మాటలు ఇక్కడే వినిపించాయి. ఎక్కడ అంటూ చుట్టూ చూసింది. ఎక్కడ చూసినా కాస్ట్‌లీ షో పీసెస్, అందమైన ఇంటీరియర్ డిజైన్ తప్ప ఏం కనిపించట్లేదు. ఎటు చూసినా సముద్రంలా అనిపిస్తోంది. ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఆమెకి. ఎంత వెతికినా ఎలాగో తన కూతుర్ని దొరకనివ్వడు అని. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? వీళ్ళు లేకుండా నేను ఉండగలుగుతానా? అని ఆలోచించుకోగానే ఆమె బ్రతుకు అంధకారంగా కనిపిస్తుంటే, నో, నేనెక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నా హర్ష, నా కూతురు నాకు కావాలి. అతను నన్ను తిట్టినా కొట్టినా సరే ఇక్కడే పడుంటాను. బయటకు వెళ్ళి నేను బ్రతకలేను అనుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఇంటి గుమ్మం ముందు ధర్నా చేసేదానిలా కూర్చుంది. కాలం కరిగిపోయి సాయంత్రమైంది. ఆమె కూర్చున్న ప్లేస్లో మార్పు లేదు. అక్కడ వాతావరణంలో కూడా ఎలాంటి మార్పు లేదు. కనీసం ఆమెను పలకరించే మానవుడే లేడు. ఇక అలా కూర్చొని కూర్చొని ఎక్కడికక్కడ పట్టేసినట్లు అనిపిస్తుంటే ఏడ్చి ఏడ్చి కూడా అలసిపోవడంతో చిన్నగా కాలు చాపి గుమ్మం ముందు తలపెట్టి కళ్ళు మూసుకుంటుండగా మళ్ళీ అడుగుల శబ్దం ఆమెకు దరి చేరుతుంటే ఉలిక్కిపడి తలెత్తి చూసిన తనకి షార్ప్ ఐస్తో చూస్తున్న హర్షరూపం కనిపించగానే అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించుకొని లేచి నిలబడింది. నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? గెటౌట్ అన్నాడు అరిచినట్లే. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అనింది. నేను నా కూతుర్ని ఇవ్వను అన్నాడు అదే బేస్ వాయిస్లో. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఆమెకు వణుకు పుడుతోంది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిక్కనుండి అంటూ జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వెళ్తుంటే అలాగే ఏం చేస్తాడా అని చూస్తుందే కానీ ప్రతిఘటించట్లేదు. అతను పట్టుకున్న పట్టుకే నొప్పి పడుతున్న పంటి బిగువున పట్టి భరిస్తోంది అంజు. ఆమెను బయటకి విసిరికొట్టి, నా దరిదాపుల్లో నాకు కనిపించావనుకో, చంపడానికి కూడా వెనకాడను. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నేను వచ్చేసరికి నువ్వు నా కంటికి కనిపించకూడదు. అలా కనిపించావంటే ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అన్నాడు పవర్ఫుల్గా. హర్ష మాటలకి కన్నీళ్లతో, ఏం చేస్తావ్? చంపేస్తావా? ఓకే, చంపేసేయ్. ఇన్ని రోజులుగా నా మీద ఉన్న పగ తీర్చుకో. నన్ను చంపేస్తే నీ కోపం పోతుంది అంటే ఆనందంగా ప్రాణాలు విడుస్తాను అంటూ స్థిరంగా చెప్పింది. ఆమె మాటలకి నొసలు చిట్లిస్తూ, నీ సెంటిమెంట్ డైలాగ్స్కి పడిపోయే రకాన్ని అనుకుంటున్నావా? ఈ హర్ష ప్రేమను మాత్రమే చూసావు. నువ్వు అంటున్నావుగా పగ అని. వాడు నీ మీద పగ పెంచుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటి నుండి చూపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హర్షకి కోపం ఉంటుంది, కొడితే పడదాం అనుకున్నది కానీ మరి ఇంత కోపం, ఇంత పగ పెంచుకుంటాడనుకోలేదు. అతని మాటలకి చేష్టలకి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తట్టుకోవడం ఆమె వల్ల అవ్వట్లేదు. ఇక్కడ సార్ మిమ్మల్ని ఎవరో ఆడమనిషి కలవడానికొచ్చారు. అడిగితే మీకు కావలసిన ఆవిడని చెబుతోంది అంటున్న ప్యూన్ మాటలకి సీసీ కెమెరాలో చూసి నొసలు ముడేశాడు హర్ష. నాకు మాట్లాడడం ఇప్పుడు వీలవ్వదని చెప్పు. సార్, ఆమె మార్నింగ్ నుండి మీకోసం వెయిట్ చేస్తోంది. సార్ లేరు అని చెప్పినా వినట్లేదు సార్. వచ్చినప్పుడే మాట్లాడతాను అని కూర్చుంది. హర్ష కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఓకే, పంపించు అన్నాడు. ఆ మాటకి పరుగున వెళ్ళి ఎదురు చూస్తున్న ఆమెకి చెప్పాడు. సంతోషం పట్టలేక కొన్నేళ్ల తర్వాత హర్షని చూస్తున్నాను అని ఆతృతగా హర్ష ఛాంబర్కెళ్ళింది. కన్నా అన్న పిలుపుకి తల తిప్పి చూశాడు. ఎందుకొచ్చావు అన్నాడు ఏ భావం లేకుండా. ఈ కన్న తల్లి నీకేం పాపం చేసిందిరా? నన్ను కూడా వదులుకున్నావు. ఆయన భార్యగా నువ్వు పుట్టడమే చేసిన పాపం అన్నాడు అదే సీరియస్నెస్తో. హర్ష, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆయన తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన గురించి నువ్వు నాకు దూరం అవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు మీ నాన్న. కనీసం వచ్చి చూసెళ్ళరా అంటున్న తల్లి మాటలకి కోపంగా చూశాడు. ఎంత అంటే కొడుకు కోపానికి వణికిపోయింది హైందవి. మిస్సెస్ హరిశ్చంద్ర, ఆయన చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ పాపాత్ముని చూడడానికి నేను రావాలా? పోనివ్వు, ఐ డోంట్ కేర్ అన్నాడు బేస్ వాయస్లో. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.